నార్త్ ఇండియన్ ఆర్టిస్టు ఆవిడ రావడం, ఈ కౌగులించుకోవటాలు, ఈ వ్యవహారాలు, ఆఫీసర్లేమో ఫైల్స్ పట్టుకొని వచ్చి అక్కడ గేట్ దగ్గర ఉంటారు. ఇవన్నీ చాలా ఎంబరాసింగ్గా ఉంది. అది ఒక కారణం ఓడిపోవటాను. అదే ఇవన్నీ క్యుములేటివ్ ఎఫెక్ట్ అనమాట. అది కాదు ఇది 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 అని ఇట్లా. కాకపోతే ఆయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే నిజాయితీ అండి. 100% నిజాయితీ మనిషి. తన రూపాయిని తను ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో ప్రభుత్వ సొమ్మును కూడా అట్లే చూస్తాడు. ఒక్క రూపాయి కూడా అనవసరంగా ఖర్చు పెట్టాడు ప్రభుత్వ సొమ్ముని. ఇప్పుడు ఎన్నోసార్లు ఢిల్లీకి అటు ఇటు ఫ్లైట్లో పోయాం కదా, ఎకానమీ క్లాసే ఆయన టికెట్. ఓకే. ఇప్పుడు ఎకానమీ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, బిజినెస్ క్లాస్ 3 ఉంటాయి కదా. సో దానికంటే ఎగ్జిక్యూటివ్ క్లాస్ కొంచెం ఎక్కువ రేటు, బిజినెస్ క్లాస్ ఇంకొంచెం ఎక్కువ. సరే ఫ్లైట్లో జనరల్గా సీట్లు కనుక ఖాళీగా ఉంటే నేను వెనక్కి కూర్చుంటాను, ఫుల్గా కనుకుంటే ఆయన పక్కనే ఒకే సీట్లో ఇద్దరం కూర్చుంటాం. ఆ ఎయిర్ హోస్టెస్లు వచ్చి సార్ పక్కన అంత ఖాళీ ఉంది, బిజినెస్ క్లాస్ ఖాళీగా ఉంది, ఇది కూడా మన ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఖాళీగా ఉంది, లెగ్ స్పేస్ బాగుంటుంది, మీరు వచ్చి అక్కడ కూర్చోండి సార్, రిలాక్స్ అవ్వచ్చు అండి. థ్యాంక్స్ అమ్మా, ఐ రిప్రజెంట్ కామన్ మ్యాన్. ఇట్లానే వాడండి. ఎవడండి వాళ్ళ సీఎంని అడగమనండి, ప్రతివాడు సొంత సొమ్ము అన్నట్టుగా స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పోతున్నారు. అవునండి. ప్రజల సొమ్ముతోటి జలసాలు చేస్తున్నారు. ఆయన ఐ రిప్రజెంట్ కామన్ మ్యాన్. అది డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టను, ఐఆమ్ కంఫర్టబుల్ హియర్ అన్నటువంటి గొప్ప మనిషి ఆయన. అలాగే ఈవెన్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆయన సీఎంతో పాటు సీఎం భార్య వెళ్ళొచ్చు కదా ప్రభుత్వ సొమ్ము మీద, కానీ ఆయన తన అకౌంట్ నుంచి ఆమెకు టికెట్ తీసేవాడు. అంతకంటే నిజాయితీ ఏడుందండి ఈ రోజుల్లో. అటువంటి వ్యక్తి మళ్ళా పుట్టడండి ఎన్టీఆర్ లాంటి వాడు. అంటే అందరినీ బ్రదర్ అని గౌరవించటం, ఈవెన్ కానిస్టేబుల్ కూడా ఓకే ఎవరిని అరే అనే ఒరే అని పిలవడం అది జరగదు. అంత గొప్ప మనిషి. అంటే లక్ష్మీపార్వతి విషయం వచ్చినందుకు ఎక్కువగా ఆవిడ నేను ఎన్టీ రామారావు దగ్గర ఎందుకు వచ్చానంటే వాళ్ళ పిల్లలు ఎవరు పట్టించుకోలేదు, అనాథగా ఉన్నారు, అందుకే నేను వచ్చానండి అని చెప్తున్నారు. నిజమండి అది కరెక్ట్ కాదులేండి, కానీ పిల్లలంటే వాళ్ళు గ్రోనప్ పీపుల్, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు సపరేట్గా ఉన్నారు. కాకపోతే ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, పిల్లలు మన ఇళ్లలో లాగా అంత లిబరల్గా తండ్రితో ఉండరు అక్కడ. ఈయన మొదటి నుంచే సినిమాల్లో ఉండి కష్టపడి అట్లా రాత్రి మగళ్ళు చాకిరీ చేసి రావడం, ఈ పిల్లల చదువుల సంధ్యలు కూడా ఆయన పట్టించుకున్నాడు కాదు. ఆయనే చెప్పాడు ఒకసారి 2 సార్లు, ఎంజీఆర్ పిల్లల్ని కాలేజీల్లో చేర్పించేవాడాయా, నేను పట్టించుకున్నాను కాదు అని. అందువల్ల మామూలు వాళ్ళు కూడా గ్రోనప్ చిల్డ్రన్ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. ఆమె చనిపోవడం దురదృష్టం అండి. బసవతారకమ్మ గారు చనిపోవడం చనిపోవడం. ఆ తర్వాత అంటే పదవి ఉన్నంతకాలం వీళ్ళు ఉన్నారు, ఏది గవర్నమెంట్ సర్వెంట్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి పెద్ద వేరే రకమైన ఇబ్బందులు లేవు. ఆయన ఓడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒంటరి అయిపోయినాడు ఆయన. ఇక ఆచారం స్టూడియోలో ఉండి ఆ టైంలో ఏమో ఎంటర్ అయింది. అంటే పిల్లలతో ఎలా ఉండి క్లోజ్గా, అంటే పిల్లలంటే చాలా ప్రేమ అండి ఆయనకు. కాకపోతే వాళ్ళు కూడా మామూలు మనలాంటి ఇళ్లలో తల్లిదండ్రికి ఉండే అంత రిలేషన్షిప్ ఉండేది కాదు. పిల్లలు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. అంతేగాని అట్లా మీకు ఇంకోటి కూడా ఏంటంటే ఆయనలో ఉన్న గొప్పతనం, ఇవాళ ప్రతివాడు నేను చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చాను, నేను చాలా గొప్పవాడిని, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అనే పద్ధతిలో మాట్లాడుతుంటారు కదా. ఆయన మకుటం లేని మహారాజు అయినప్పటికీ సినిమా రంగంలో, రాజకీయ రంగంలో కూడా ఏ రోజు కూడా తన పూర్వాశ్రమంలో తను పడ్డటువంటి కష్టాలు వాటిని మర్చిపోలేదు ఆయన. అదే ఆయన గొప్పతనం అసలు.
అంటే ఎంత కష్టపడ్డాడు అంతా జ్ఞాపకం ఉన్నాయని ఆయన. అన్నీ జ్ఞాపకం కాదు, పంచుకునేవాడు. మాకు చాలా చెప్పేవాడు ఆయన పాపం. అంటే ఇద్దరం కారులో పోతున్నప్పుడు కాలక్షేపంగా ఏదో మాట్లాడుతాం కదా. అవును. ఒకసారి విజయవాడలో వెళ్తున్నాము రాత్రి 8 ఆ ప్రాంతంలో. ఇప్పుడు 3 వంతెనలు ఉన్నాయి కదా. అవునండి. ఆ తర్వాత ఓల్డ్ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా. అవునండి. మేము కంట్రోల్ రూమ్ పోయి పోవాలి. వాస్తవానికి పైలట్ అటు వెళ్ళిపోయినాడు వాడు. నేను డ్రైవర్ని ఇట్లా స్ట్రైట్గా పోనీ అన్నాడు. సార్ పైలట్ వెళ్ళిపోయింది సార్, ఎట్లా సార్ అదంటే, విజయవాడ మనకంతా కొట్టిన పిండి కదా, ఏం పర్లేదు పని అన్నాడు. కొంచెం దూరం పోయిన తర్వాత, రే స్లో చేయి డ్రైవర్, బండి ఆపవాక, అందరు నన్ను గుర్తుపడతారు వచ్చేస్తారు అని. నర్సయ్య గారు చూడండి, ఆ మూలన లైట్ కనపడుతుంది చూడండి, అది ఒకప్పుడు మేమున్న పూరి గుడిసె. నేను గుంటూరులో కాలేజీ చదువు అయిపోయి చదువుకొని ఆటలాడుకొని ట్రైన్కు వచ్చేటప్పటికి మా అమ్మ లాంతరు పట్టుకొని ఎదురు చూస్తుండేది నా కోసం. 2 గేదెలను పెట్టుకొని మా అమ్మ పావులమ్మి చదివించింది నన్ను అని. ఈ రోజుల్లో ఎవరు చెప్పమనండి, ఒక ఎమ్మెల్యేని కానీ ఒక మినిస్టర్ని కానీ చెప్పుకోమనండి. ఆ విధంగా చెప్పరండి, చెప్పరు. అదే ఆయన గొప్పతనం. అట్లాగే సినిమాలో చేరకముందు తను పడ్డ కష్టాలు. పెళ్ళయింది, ఒక కొడుకు పుట్టాడు, సబ్ రిజిస్ట్రార్గా సెలెక్ట్ అయినాడు పత్తిపాడు, గుంటూరు జిల్లా పత్తిపాడులో. ఆయన ఏదో సెక్షన్ నుంచి బయటికి పోయో లేకపోతే ఎడ జరిగిందో, అప్పుడు ఆ రోజుల్లో అందరూ కోట్లు వేసుకునేవాళ్ళు కదా. అవునండి. ఈయన బయట నుంచి వచ్చేటప్పటికి ఆ రోజు వచ్చిన లంచం డబ్బుల్లో ఈయన వాటా దానిలో పెట్టారు, జేబులో, కోటు జేబులో. అది చూసి రిజైన్ చేశాడండి ఉద్యోగానికి. అది ఓహో, దీనిలో అది తనకి ఇష్టం లేదండి, నిజాయితీగా ఉండాలి, నిజాయితీగా ఉండాలని రిజైన్ చేశారు. ఆ రోజుల్లో సబ్ రిజిస్ట్రార్ అంటే చాలా గొప్ప ఉద్యోగం కదా. అందువల్ల ఆయన నిజాయితీకి, క్రమశిక్షణకి, పట్టుదలకి, తర్వాత మంచితనానికి నిలువెత్తు నిదర్శనం అండి ఆయన. కథ మనిషి గంభీరంగా కనపడతాడు, అమ్మ దూరంగా ఉంటాడు ఎన్టీఆర్ అది, కానీ పాపం మంచి హృదయం. ఓకే, మంచి భోజన ప్రియుడు. పక్కవాడిని కూడా అలాగే తినాలంటాడు. ఆయన మంచి భోజన ప్రియుడు. తినండి తినండి చెప్తారు పక్కన అన్నీ. ఆయనకు ఇప్పుడు బైపాస్ సర్జరీ అయింది, బీపీ ఉంది, షుగర్ ఉంది. ఓ చేతికి సినిమాలోనే దెబ్బతిని పక్షవాతం వచ్చి, మా అమ్మాయి అమెరికాలో డాక్టర్ చదవడానికి పోయేటప్పుడు కూడా దగ్గర కూర్చోబెట్టుకొని, అమ్మాయి చెయ్యి దెబ్బతిని చాలా కాలం అయింది, ఎంతో ప్రదేశాలు తిరిగి నేను వైద్యం చేయించాను కానీ రాలేదు, నువ్వు న్యూరాలజీ చేసి స్ట్రోక్ స్పెషాలిటీ చేసి రావాలి అని చెప్పాడు ఆయన. అది అట్లాగే చేసింది అక్కడ అమెరికాలో. ఒకసారి అటువంటి మహానుభావుడు ఆశీర్వదించిన తర్వాత గ్యారెంటీ జరుగుతుందండి అలాగే. చాలా గొప్ప మనిషి అండి ఆయన. కాకపోతే ఏంటంటే ఎమోషన్ తోటి ఒక్కోసారి తొందరపడి, ఒకసారి వైజాగ్లో ఏదో మీటింగ్ జరుగుతూ ఉంటే ఈ ఆర్టీఓ మీద ఒక ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, ఈ ఆర్టీఓని అంటే సస్పెండ్ చేయాలి సార్, పెద్ద అవినీతి పరుడైపోయాడు, లంచకుండా అది ఇదని వాళ్ళు ఇష్టం వచ్చి మాట్లాడారు. ఈయన వెంటనే సస్పెండ్ చేస్తున్నాను అన్నాడు. సరే మీటింగ్ అయిపోయింది, సర్క్యూట్ హౌస్లో లంచ్కి పోతే, సార్ మీరు చాలా తొందరపడి చేస్తున్నారు, అతను చెప్పేది కరెక్ట్ అనేది ఏముంది, నేను ఎంక్వైరీ చేసి లోపల వాడికి ఒకే నెంబర్ మీద 2 బస్సులు ఉన్నాయి, ఓకే, అవి పట్టుకున్నాడు ఆర్టీఓ. అందుకు ఆయనకు కోపం, దాంతో ఇదంతా చేశాడండి. మీరు ఎప్పుడు కూడా ఒక ఆఫీసర్ మీద కంప్లైంట్ వస్తే విచారణ చేస్తాము, తప్పని కనుక రుజువు అయితే యాక్షన్ తీసుకుంటానని చెప్పండి జనరల్గా. అంతేగాని స్ట్రైట్ అవే అతను అడిగాడు కాబట్టి వాడేదో సత్యాచార్య బావమరదో అదే తమ్ముడులాగా మీరు భావించి వాడిని సస్పెండ్ చేస్తామంటే ఏమవుద్దండి అంటే, వెంటనే మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు, ఎంక్వైరీ చేసి నిజాలు కనుక్కొని ఆ తర్వాత యాక్షన్ తీసుకుంటారు. అట్లా ఒకసారి తొందరపడతాడు అన్నమాట. పక్కన ఉన్న వాళ్ళు కనుక జాగ్రత్తగా చెప్తే వినేవాడైతే వింటాడు, మనకెందుకులే ఆయన బాధలు ఆయన పడతాడు అనుకుంటే వేరే వ్యవహారం. అంటే ఈయన భాష కూడా గ్రాంధికంగా ఉంటుందని మామూలు మనలాగా మాట్లాడేవారు కదండి ఆయన. గ్రాంధికంగా అంటే ఆయన పౌరాణిక సినిమాలు బాగా రీసెర్చ్ చేశాడు కదా, ఇంకా ఆ భాషే అంతా ఆ భాష ఏం కాదు, మామూలు భాష కూడా కలుపుతాడు కానీ బట్ ఎక్కువగా మంచి భాష మాట్లాడతాడు. గ్రాంధికం అనండి లేకపోతే స్వచ్ఛమైన తెలుగు కానివ్వండి, మంచి భాష మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన రీసెర్చ్ చేస్తాడండి. చూడండి, దుర్యోధనుడికి డ్యూయట్ పెడతారా ఎవడన్నా?
అది చాలా విచిత్రంగా ఉంది. మరి ఆయన చేశాడు కదా. అవును, చిత్రం బళ్ళారే విచిత్రం అని చెప్పి ఒక డ్యూట్ సాంగ్ పెట్టాడు. అవునండి. చాలామంది కూడా ఆయన రావణాసురుడు వేసేటప్పుడు వద్దని బ్రతిమలాడారంట. వద్దు. ఈవెన్ బిఎన్ రెడ్డి గారు ఆయన ఫేమస్ డైరెక్టర్, ఆయన నుంచే బాగుపడింది ఈయన. ఎల్వి ప్రసాద్, బిఎన్ రెడ్డి వీళ్ళను. ఆయన చెప్పాడంట, నిన్నునే కృష్ణుడుగా చూడాలనుకుంటుంటే నువ్వేంది రావణాసురుడుగా ఉంటా అంటావు, వద్దు వద్దని. అయినా వినలేదు ఆయన. అంత మొండి పట్టుదల అనమాట. మరి బ్రహ్మాండ సక్సెస్ అయినాడు కదా. రాముడుగా ఎంత సక్సెస్ అయినాడు, రావణాసుడుగా కూడా అంతే సక్సెస్ అయినాడు. హీరోగా వేయగలడు, విలన్గా కూడా వేసానని చూపించాడండి అంతే. అది అవునండి. అయితే లక్ష్మీపార్వతి విషయం వచ్చింది కాబట్టి కొంతమంది పెళ్ళైన తర్వాత పిల్లలు వీళ్ళకి ఒక అబ్బాయి పుడతాడు, ఏదో అంటే అవతార పురుషుడు అవుతాడు, ఇలా ఏవో అనేవారండి. ఏ మందులు వాడారని ఉంటారండి కొంతమంది. అది నిజం అంటారా? ఆవిడ పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చేసుకోవడానికి కాకపోయినా ముందు ఏదో జీవిత చరిత్ర రాస్తానని చెప్పి వచ్చింది. ఆయన ఒప్పుకోలేదు ముందు. నువ్వేంటి జీవిత చరిత్ర రాసేది, శ్రీనారాయణ లాంటి వాడు రాస్తానంటేనే వద్దని చెప్పాను నేను అన్నాడు. సరే, ఇంకా ఆయన ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఇవిడ అప్పుడప్పుడు రావడం, ఏదో మాట్లాడుకోవడం జరిగింది. ఒక స్టేజ్లో, అంటే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్న వాస్తవాన్ని చెప్పకూడదు, ఆవిడ సమక్షంలోనే బాలకృష్ణ, నేను, పెద్ద ఆయన నాచారం స్టూడియోలో, బ్రదర్ ఏంటి నాకు ఇప్పుడు మెంటల్ కంపానియన్షిప్ రావాలి, ఈ వయసులో నాకు కోరికలు ఏముండవు కదా, ఓకే నేను ఏమైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పేశాడు ఆయన. చెప్పేశాడు మాకు నాచారం స్టూడియో కూడా చెప్తున్నా కదా. వాస్తవానికి ఆ రోజున మా ఆదివారం, అది డ్రైవర్ రాలా, నా కొడుకు డ్రైవ్ చేస్తా ఉంటే పోయాం మేము. సార్ ఇప్పుడు పెళ్లి చేసుకోవడం అవసరమా లేదా అనేది మేము చెప్పదలుచుకోలేదు, అది మీ వ్యక్తిగత వ్యవహారం. ఈవెంట్ చేసుకుంటారా ఇంకొకళ్ళు చేసుకుంటారా అనేది దానికసేపు పక్కన పెడదాము. మీకు ఇప్పుడు 73 సంవత్సరాలు 72 సంవత్సరాలు వచ్చినాయి, మీ మనవరాళ్ళకు పెళ్లి చేసే వయసు. మీరు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పబ్లిక్ అప్రిషియేట్ చేయరు. ఓకే చేశారు అనుకుంటాం. ఆవిడ అవతల ఒక భర్తకి ఇల్లాలు, వీరగంధం సుబ్బారావు గారు, అతనికి ద్వారా ఒక కొడుకున్నాడు. ఓకే, అతను ఇప్పుడు అప్పలో హాస్పిటల్లో డాక్టర్ కోటేశ్వరరావు అని. ఇప్పుడు అతనికి విడాకులు ఇచ్చి, ఒక 70 సంవత్సరాల వయసు ఆయనకి విడాకులు ఇచ్చి, ఇంకొక 70 సంవత్సరాల వయసు ఆయన పెళ్లి చేసుకోవాలంటే ఏ కారణంతో చేసుకుంటారు మీరు అర్థం చేసుకోండి. అది ఏదో రాజకీయ కోరికలో, డబ్బు కోరికో, ఇంకోటో ఉంటుంది కదా. అవునండి. అదేం కాదు బ్రదర్, నాకు నా ఇంట్లో మంచి చెడు చూసేవాళ్ళు ఎవరు లేరు, మీకు తెలుసు కదా, అందువల్ల చేసుకోను. అది మీ ఇష్టం అండి, వ్యక్తిగత వ్యవహారం. అంటే ఈ లక్ష్మీపార్వతి గారు ఎందుకు వచ్చారంటారు ఐడియా? ఎందుకు ఇంత చేరుగా అయ్యారు? లేకపోతే ఆవిడకి ఆశలండి అంతే. ఇప్పుడు 70 ఏళ్ల ముసలోడిని వదిలేసేసి ఇంకో 70 ఏళ్ల ముసలోడిని ఎందుకు చేసుకుంటారండి ఎవరైనా? రాజకీయ కోరికలు కావచ్చు, అది తర్వాత సీఎం కావాలనే కోరిక కావచ్చు, డబ్బులు వస్తాయి కావచ్చు, కారణం ఏదన్నా కానీ. ఇంకా ఎవరో ఒకళ్ళిద్దరు చెప్పారని కూడా విన్నా నేను. ఏది మీరు అన్నారు కదా, ఒక భరతుడు అనేవాడు పుడతాడు, వాడు భారతదేశాన్ని పరిపాలిస్తాడు. ఏయో మాయమాటలు చెప్పేవాళ్ళు ఉంటారండి. ఆ వయసులో పిల్లలు ఎట్ట పుడతారండి? పుట్టినా కూడా వాడు పెరిగి పెద్దవాడైపోయి రాజ్యాధికారానికి వచ్చేంత స్థాయి ఉంటుందా? అవకాశం ఉంటుందా? అట్లా జరిగిపోయింది ఆయన పాపం. అందువల్లే ఎంత పెద్ద గొప్పవాడైనా ఏదో షేక్స్పియర్ సినిమా వీటిల్లో, నాటకాల్లో ఒక వీక్నెస్ ఉంటుంది. ఈ ప్రతి హీరోకి ఒక వీక్నెస్ ఉంటుంది. ఆయనకు ఆ వీక్నెస్ తోటి నన్ను అడిగితే చాలా దురదృష్టమైనటువంటి చావు అయింది. అంత గొప్ప మనిషి ఆ విధంగా చనిపోయి ఉండకూడదు. విధివ్రాత అది. అయితే ఈ పెద్దలుడు ఒక ఆయన ఉన్నారండి, ఆయన ఎక్కువగా ఫీల్డ్లో ఉండేవారు కదండి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా ఉండేవారు. అంటే ఆయన డాక్టర్ వెంకటేశ్వరరావు, ఆయనది ఒక టైప్ అండి. అంటే ఇంత రాజకీయమైనటువంటి అవగాహన, ఆయన కూడా మంచి అవగాహన ఉంది. మినిస్టర్ చేశాడు, ఎంపీ చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, అన్నీ చేశాడు. కానీ
చంద్రబాబుకు ఉన్నటువంటి కెపాసిటీ పార్టీని ఆర్గనైజ్ చేయటంలో ఆయనకు ఇద్దరి మధ్య కంపేర్ చేస్తే ఆయన కొంచెం ఉంటాడు. అప్పుడు ఎందుకంటే ఒక మాట నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, చంద్రబాబుని ఇవాళ మీరు వెన్నుపోటు పొడిచాడు, అది పొడిచాడు, ఇది పొడిచాడు అంటారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 84లో నాదెండ్ల భాస్కర్రావు గారి ఎపిసోడ్ ఉంది కదా, 1 month. అప్పుడు ఆ 1 month నేను లేను. భాస్కర్రావు గారు కూడా అడిగారు, నేను రానులేండి, ఇక్కడ చేరడం నాకు ఇష్టం లేదు, నేను రానని చెప్పాను. అప్పుడు ఈ మైసూర్లో నందగిరి హిల్స్లో, నంది హిల్స్లో వీళ్ళు ఎమ్మెల్యేలందరూ దేశపోయి క్యాంప్ పెట్టారు కదా. ఆ రోజున గనక చంద్రబాబు గనక లేకపోతే ఆ క్యాంపులో ఆర్గనైజర్గా ఆ రోజే పార్టీ పోయి ఉండేది. మొత్తం అందరూ లాగేసేవారు ఆయన. భయంతోటో భక్తితోటో బెదిరించో ఏదైనా రకంగా మొత్తం మెజార్టీ లాగేసుకునేవాడు. వాళ్ళు అక్కడ చేరి రకరకాలుగా వేధించారు చంద్రబాబుని. నాకు బట్టలు లేవంటాడు ఒకడు, నాకు మంచిగా ఫుడ్ కావాలంటాడు, లేకపోతే ఇంకోడు డ్రింక్ కావాలంటాడు, రకరకాలు అనమాట. అతని కాబట్టి పాపం ఓపికతోటి అన్నీ భరించి చేశాడు. అదే కనుక ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్లయితే, ఆ ముషిరాబాద్ స్టూడియోలోనే ఎక్కడో పెట్టినట్టయితే, అప్పటికీ ఒక రోజున మన అరవిందరావు గారు అప్పుడు డిప్యూటీ కమిషనర్ లా అండ్ ఆర్డర్ ఈస్ట్ జోన్, ఆయన పంపించేసి ఆ ఎమ్మెల్యేలందరినీ బంధించాడు ఎన్టీఆర్, మొత్తాన్ని తీసుకొని రండి అది ఇది. ఆయన వచ్చి మీ అంతటా మీరు ఉన్నారా, మిమ్మల్ని బలపెట్టారంటే, లేదు మా అంతటా మేము ఉన్నామండి అని. అప్పుడు ఏంటంటే ఆఫీసర్లు కొంచెం పర్సనల్ ఇంటిగ్రిటీ ఉండి ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు కాబట్టి ఓకే మీరు ఉండండి మాకేమైందని వెళ్ళిపోయినారు. ఇవాళ పరిస్థితి కనుక అయితే లాక్కొచ్చేస్తారు. ఈ గోండాలు పోయో రౌడీలు పోయో పోలీసుల మద్దతుతోటి లాక్కొచ్చి కూడా చేస్తారు. కరెక్టే. అప్పుడే పార్టీని బ్రతికిచ్చింది చంద్రబాబు. ఆ తర్వాత 94లో ఆయన అధికారంలోకి వచ్చినాక, ఎన్టీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరే అప్పటికి ఆయన జీవితంలో ప్రవేశించింది. నిజమా అబద్ధమా ఎంత అనేది రకరకాల ఊహాగానాలు ఉన్నాయి అందులో. మొత్తం మీద ఆవిడ జోక్యం మాత్రం రాజకీయంగా ఉందని చెప్పి అందరూ నమ్ముతారు. ఆ జోక్యం ఎంతవరకు పోయింది ఏమిటి అనేది ఒక స్టేజ్లో ఏంటంటే, అప్పుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ కదా ఆయన, ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతాడు లేకపోతే డిప్యూటీ ప్రధానమంత్రి అన్న అవుతాడని అనుకున్న రోజుల్లో నేషనల్ ఫ్రంట్ మీటింగ్ ఢిల్లీలో జరుగుతూ ఉంటే ఈమె కూడా వెనకాల వెళ్ళింది అక్కడికి. అక్కడ మీటింగ్ అయిన తర్వాత భోజనాలు చేస్తూ ఉంటే ఎన్టీఆర్ తనంతట తాను భోజనం చేయలేడు, సొంతంగా తన చేతులతో అన్నం కలుపుకొని తినలేడు అనేటువంటి ఇంప్రెషన్ కలిగించడానికి ఈవిడ స్పూన్ పెట్టి ఆయన నోట్లో పెట్టడం, అన్ని ఫోటోలు వచ్చినాయి. అప్పుడు నేషనల్ నాయకులందరూ ఏమనుకుంటారు, ఎన్టీఆర్ పని అయిపోయింది, ఇంకేముంది ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యేది, అసలు అన్నమే తినలేకపోతున్నాడు అనే ఇంప్రెషన్ క్రియేట్ చేసావు అక్కడ. అది అలా తింటూ ఈవిడ ఇంకోలాగా ఆలోచించుంటారు. అక్కడ వదిలేసేసి నువ్వు రూమ్లోకి వచ్చిన తర్వాత ఏమైనా పెట్టు ఎట్లా చెయ్యి. ఇది జరిగిన తర్వాత ఇక్కడ కూడా ఏదో కొన్ని జిల్లాల్లో ఇంటర్ఫేర్ కావడము ఇదని అవన్నీ డీటెయిల్స్ పోతే చాలా ఇబ్బంది లేండి. మళ్ళీ ఎందుకు అంటే ఎవరు కూడా సాహసించలేదంటే, ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి లక్ష్మీభారతి ఇన్వాల్వ్మెంట్ వద్దని చెప్పలేదండి. చెప్పారు. అది ఎవరు సాహసించారండి అలా చెప్పారు? దేవేంద్ర గౌడ్, తర్వాత కేఈ కృష్ణమూర్తి, అశోక్ గజపతిరాజు గారు అంటారా, ఈయన మన అశోక్ గజపతిరాజు, వీళ్ళందరూ పోయారు. పోయారు భయపడలేదు. పోయి అన్నగారు మీరంటే మాకు దైవం, మీ వల్లనే మేము రాజకీయాల్లోకి వచ్చాం, కానీ ఆమె జోక్యం ఎక్కువైపోయింది, ఆమెని ఇంటి వరకే పరిమితం చేయండి, మీ జీవితం వరకే పరిమితం చేయండి, రాజకీయాల్లోకి రానియొద్దండి, పార్టీ దెబ్బతింటా ఉంది అని చెప్పారు. చెప్తే ఆయన చెప్పాను కదా నేను, ఆయన మొండి మనిషి కదా, ఒకసారి నిర్ణయం తీసుకుంటే నా భార్య జోక్యం చేసుకుంటే మీరేంటి అడ్డుకునేది, మీరెవరు అడ్డుకోవటానికి, లక్ష్మీపార్వతి నా భార్య, నాతో పాటు రాజకీయాల్లో కూడా పాల్గొంటుందన్నట్టుగా మాట్లాడాడు. దాంతో వీళ్ళు ఇంకా లాభం లేదురా, ఇంకా అప్పుడు వీళ్ళని సస్పెండ్ చేయాలని కూడా ప్రయత్నం చేశాడు పార్టీ నుంచి. ఆ స్థితిలో అప్పుడు 163 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఈ గ్రూపులో, చంద్రబాబు గ్రూప్లో.
వాళ్ళందరూ సమావేశమై మీరు ఒప్పుకుంటారా ఎన్టీఆర్ని పార్టీ అధ్యక్షుడిని తొలగించేసి మీరు పార్టీ అధ్యక్షుడు అయ్యి సీఎం అవుతారా, లేకపోతే మేము అశోక్ గజపతిరాజుని ఎన్నుకుంటాం అని ఒత్తిడి పెట్టారు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏమంటారంటే వెన్నుపోటు రాజకీయం అంటారు. ఈ ప్రత్యర్థులు మాట్లాడే పిచ్చి మాటలండి అవన్నీ. వాళ్ళ పార్టీలో నాయకుడిని మార్చుకున్నారండి, అందులో వెన్నుపోటు ఏందండి నాకు అర్థం కాదు. అది అంటే ఎన్టీ రామారావు గారి వల్ల పార్టీ వచ్చింది, ఆయన పక్కన పెట్టేశారు కావచ్చు. ఇప్పుడు ఎన్టీ రామారావు వల్ల పార్టీ వచ్చింది, పార్టీ వచ్చిన తర్వాత పార్టీ అందరిది, అది పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, అందరిది ఉంది. పైగా ఆ జరిగిన పొరపాటు గ్రహపాటు వాళ్ళ గురించి చెప్పారు పాపం, పోయి చెప్తే ఆయన వినలేదు. మరి పార్టీ భ్రష్టు పడిపోతుంది, రాజకీయాల్లోకి వచ్చేసి మరి ఆమె సీఎంగా చూస్తారా వీళ్ళు? చూడలేరు కదా. అవునండి. అందువల్ల పార్టీని కాపాడుకున్నారు. ఆ రోజున పార్టీని కాపాడుకోకపోతే పరిస్థితి మరో విధంగా ఉండేది. అది అంటే మీరు సెక్యూరిటీ ఆఫీసర్ కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. ఎన్డీ తివారీ కేసు విన్నారండి? ఇప్పుడు ఎన్డీ తివారీ మన గవర్నర్గా ఉండేవారు. అప్పుడు ఏంటంటే ఎవరిని విజిటర్ వచ్చేప్పుడు మీరు అడుగుతారు మీకు ఏ పర్పస్ మీద వస్తున్నారు ఏంటని. ఆయన గురించి కొంతమంది అమ్మాయిలు వచ్చారని, ఏదో అసాంఘిక కార్యక్రమాలు జరిగినాయని ఆంధ్రజ్యోతి పేపర్లో మర్నాడు ప్రకటిస్తామని చెప్పి రేపు రాబోతుందని చెప్పి ఫోటో వేశారండి. అంటే మీలాంటి వాళ్ళు ఆఫీసర్ ఉన్నారనుకోండి, ఏమంటే గవర్నర్ గారు అంటే అంతకుముందు 2-3 సార్లు వెళ్ళే ఉంటారు. మూడోసారికి నేను అనుకోవటం ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏమన్నా స్టింగ్ ఆపరేషన్ చేసి సీక్రెట్ కెమెరాలు పంపించి ఉంటారండి. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు, ఏం చేశారు లోపల ఏం చేశారు నా దగ్గర ఉందని. అంటే మీలాంటి ఆఫీసర్లు ఉన్నప్పుడు సార్ ఇది వద్దండి, ఇది ఒక రాజభవన్ అండి, ఇది ఈ అమ్మాయిని అలా ఎందుకు వెళ్తున్నారు లోపలికి తెలిసిపోతుంది. ఎవరు వెళ్ళినా సరే ఏ పని మీద వెళ్తున్నారు ఏంటో తెలిసిపోతుంది. మీరు ఒక మూట పట్టుకెళ్తున్నారు అనుకోండి ఏంటని అడుగుతారు. 4 అమ్మాయిలు అలా వెళ్తుంటే లోపలికి మీకు అర్థమైపోతుంది. అంటే చెప్పుండ్రంటారా ఆఫీసరు, సెక్యూరిటీ ఆఫీసరు? చెప్పుంటాం అంటే సెక్యూరిటీ ఆఫీసరు వాడికి తెలియాలి ముందు వచ్చిన మనిషి ఎవరు. అవును, 4 అమ్మాయిలు వెళ్ళి లోపలికి వెళ్తుంటే అమ్మాయిలంత మాత్రం పనికిరాని ఏముందండి, కొద్దిగా అర్థమైపోద్ది కదా సార్. కొద్దిగా ఏమర్థమైపోతుంది, మనిషిని చూడగానే ఏమర్థం అవుద్ది. లోపలికి వెళ్ళి 1 గంట సేపు ఉండటమో లేకపోతే ఎక్కువసేపు ఉన్నా అంటే అర్థం అవుతుంది. తనకు ఎన్డీ తివారీకి చాలా బ్యాడ్ క్యారెక్టర్. అక్కడ యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చాలా బ్యాడ్ క్యారెక్టర్. ఆవిడెవరో సమాజ్వాదీ పార్టీ లేడీ ఒక ఆవిడ చూడండి, అమ్మాయికి ఒక అబ్బాయి పుట్టాడు, ఆవిడ కొడుకు కూడా వీడి వల్లనే పుట్టారని చెప్పి అప్పుడు గొడవ అయిపోయి అతని కోర్టుకి గెట్టిపోయి ఆ స్థితిలోకి వచ్చున్నారు. జనరల్గా ఇప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్కును మెయిన్ విఐపికి గవర్నర్ కానివ్వండి సీఎం కానీ ఎవరిని వాళ్ళిద్దరికి ఉండేటువంటి సంబంధాన్ని బట్టి ఈయన మాట ఎంతవరకు ఆయన వింటాడు, చెప్పగలుగుతాడా, ఇతను ఆ ధైర్యం ఉందా అనే దాన్ని బట్టి ఉంటుంది వచ్చిన వాళ్ళు. అది అంటే లేకపోతే చెప్పుంటారు, లేకపోతే మీరు ఇలాగ చేస్తే మాత్రం మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి ఉండుంటారు. చెప్పుండొచ్చు, మీరేంది నాకు చెప్పేది అని ఆయన ఉండొచ్చు, ఆయన చెప్పలేము. అది అయితే ఎన్టీ రామారావు గారికి మీరే సెక్యూరిటీ ఆఫీసర్గా రావడానికి గల కారణం ఏంటి? ఎందువల్ల మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? యాక్చువల్గా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి ఇది. అంతకుముందు ఎన్టీఆర్ గారితో నాకేం పరిచయం లేదు, ఒక జిల్లా కాదు ఒక ఊరు కాదు, ఆయన నేను చూడండి కూడా చూడలేదు అంతకుముందు సినిమాల్లో తప్ప. నేను తిరుపతిలో పనిచేసేటప్పుడు ఈయన ఇక్కడ హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో పార్టీని అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ మహానాడు తిరుపతిలో పెట్టాడు. తిరుపతికి చంద్రగిరి అంటున్నా తిరుచానూరుకి మధ్యలో అప్పుడు ఓపెన్ ప్లేస్ చాలా ఉండేది, ఇంత ఇళ్ళు గిళ్ళు అన్నీ రాలేదు, అక్కడ మీటింగ్ పెట్టాడు. నాదన్ భాస్కరరావు ఆయన చైతన్య రథం మీద కూర్చొని తిరుపతి యూనివర్సిటీ గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరారు. అప్పుడు లక్షల మంది జనం అండి, అసలు అప్పుడు ఫస్ట్ టైం కదా. ఏం చేయాలా బందోబస్తు, మనం పోలీసులు లేరు అక్కడ, ముందే 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, తిరుపతి, రేణుగుంట, అలిపిరి అవి అన్నీ, అంతా 100 మంది పోలీసు వాళ్ళు ఉంటారు. ఏమవుతారు బాబు అని అప్పుడు మా ఎస్పీ, ఆయన పేరు ఎందుకు అనుకోండి, ఆయన అడిగి సార్ ఆర్మడ్ ఫోర్స్ కావాలి, లక్షల మంది జనం వచ్చేటట్టున్నారు అంటే, ఏంటయ్యా నీ ఫోర్స్ తోటి నువ్వు మేనేజ్ చేసుకో, ఏం చేసుకుంటా నాకు అనవసరం. ఆఫ్టర్ ఆల్ ఆయన ఏంటి సినిమా యాక్టరు, నేను అపోజిషన్ డైరెక్టర్ కూడా కాదు కదా, ఎందుకు బందోబస్తు ఇవ్వాలని. నేను మన లెక్చరర్గా పనిచేసిన బ్యాక్గ్రౌండ్ కాబట్టి మంది
నేను ప్రతిదీ తేలిగ్గా తీసుకోనండి, నా మనస్తత్వం అది. ఏంటంటే మీరు మాట్లాడేది ఆయన కోసం కాదండి బందోబస్తు పెట్టేది, జనం కోసం అండి. కొత్త సినిమా రిలీజ్ అయితే ఎందుకు పెడతామండి బందోబస్తు? జనం తొక్కిసలాట లేకుండా, స్టాంపీడ్ కాకుండా, దొంగతనాలు జరగకుండా పెడతామండి. లక్షల మంది జనం వస్తాయేమో కూడా నాకు పోలీసు కావాలంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆయన ఇదే అంటావు అదంటావు. సినిమా యాక్టరా, అపోజిషన్ లీడరా, ముఖ్యమంత్రి అనవసరం. జనం లక్షల మంది వస్తున్నారు, వాళ్ళ సేఫ్టీ మనం చూడాలంటే నీ ఇష్టమే ఏమైనా చేసుకోవాలని మాట్లాడాను. సరే, అప్పుడు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ పోలీస్ చరిత్రలో రోప్ బ్యారికేడింగ్ అనేది స్టార్ట్ చేసింది నేను. తాళ్ళు పట్టుకుని ఉంటారు, అదే ఫస్ట్ స్టార్ట్ చేసింది నేను, అంతకుముందు లేదు అది. ఒక 5-6 నైలాన్ తాళ్ళు కొనుక్కొచ్చేసేసి ఈ వ్యాన్ పోతా ఉంటే అటుపక్క 2 కానిస్టేబుల్ తాడు పట్టుకొని, ఇటుపక్క ముందు వెనక అది వాళ్ళ ముందు నేను నడుచుకుంటా, అది టీచర్ కెపాసిటీ చేసేసి అప్పుడేంది 33-32 ఏళ్ళు ఉన్న వయసులో ఆ జనాన్ని నెట్టుకుంటూ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ నుంచి తిరుపతి అవుట్స్కట్స్కి వచ్చేటప్పటికి నేను అలసిపోయా పూర్తిగా. సన్నటి వర్షం పడతా ఉంది. అప్పుడు మీటింగ్ దగ్గర పోయిన తర్వాత బివి మోహన్ రెడ్డి, ఆయన కర్నూలు, ఆయన కూడా ఉన్నాడు కదా, సార్ నాకు బాగా తెలుసు సార్ నరసయ్య గారు ఇక్కడ డిఎస్పీ గారు, నేను పిలుస్తాను సార్, థ్యాంక్స్ చెప్పండి సార్ అంటే పిలువు అన్నాడు ఆయన. నాకు మనిషిని పంపించి చెప్పాడు, నా డ్యూటీ నేను చేశానయ్యా, స్టేజ్ మీదకి నేను వచ్చేది ఏంది, నేను రాను, నాకేం థ్యాంక్స్ అక్కర్లేదు అని చెప్పి దాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఇది అయిన తర్వాత 83 ఎలక్షన్లో ఆయన తిరుపతి నుంచి, గుడివాడ నుంచి పోటీ చేశాడు ఎన్టీఆర్. 1983 జనవరి 3వ తారీఖు, జనవరి 5 ఎలక్షన్, జనవరి 3వ తారీఖు సాయంత్రం ముందు ఆపేస్తారు, 2 రోజుల ముందు సాయంత్రం 3 గంటలకి ఆపేస్తాను. ఆ రోజు ఆయన తన ఎన్నికల ప్రచారానికి యాజ్ ఏ క్యాండిడేట్గా ఆయన తిరుపతి వచ్చాడు. కాంగ్రెస్ క్యాండిడేట్ తరఫున ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆవిడ వచ్చారు. సరే, పొద్దున 8:30 కల్లా 9 ఈయన ఫ్లైట్కి వచ్చేసాడు. ఈయన 10 గంటల నుంచి ఒక సిటీలో ప్రోగ్రాం తిరుపతిలో. ఆ టైంలో మా ఇన్స్పెక్టర్ని పంపించి ఎయిర్పోర్ట్కి, సార్ మీరు ముందు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు తిరిగి టౌన్లోకి రండి, ఈ లోపల ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ అయిపోద్ది, మాకు టెన్షన్ లేకుండా ఉంటుందంటే ఆయన రెడీలీ అగ్రీడ్. ఓకే, పక్క ఓడగా వెళ్ళిపోయినాడు. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళిన జనాలు వస్తారండి, అందువలన ఎక్కడికైనా వెళ్ళగలను, ప్లాన్ మార్చుకోగలరు ఆయన. ఊళ్ళకి పోయినాడు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొంచెం కుచ్చిత రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాము లేట్ చేశారు, కావాలని లేట్ చేశారు. అది ఇంటర్వ్యూ ఉన్నాడు కాబట్టి యూనివర్సిటీలో ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి ఓపెన్ టాప్ జీబులో ఊరేగింపుగా వస్తుంది. వాస్తవానికి అది ప్రోగ్రాంలో లేదు. సరే, కొంత దూరం వచ్చిన తర్వాత మనకి, మీకు తిరుపతి ఐడియా ఉందిగా, భీమాస్ హోటల్ ఉందా, ఆ భీమాస్ హోటల్ రోడ్డు కామన్ పాయింట్ అనమాట. అటు నుంచి ఆవిడ వస్తుంది, ఇటు నుంచి ఈయన వస్తాడు. అక్కడ రైల్వే గేట్ ఉంది. ఇద్దరు ఎదురుపడ్డారు అనుకోండి, ఇప్పుడు పెద్ద ప్రమాదం కదా. అప్పుడు ఆయన అక్కడ వచ్చి వెయిట్ చేస్తా ఉంటే నేను పోయి ఫస్ట్ టైం ఆయనతో మాట్లాడటం, సార్ ప్రైమ్ మినిస్టర్ ఆన్ ది వే, మీ ఇద్దరికి కామన్ రోడ్డు ఉంది, ఆ కామన్ రోడ్డు దాటేంత వరకు మీరు కైండ్లీ వెయిట్ హియర్. ఎంత మ్యాగ్నానిమస్ అండి మనిషి. ఓకే యంగ్ మ్యాన్, నో ప్రాబ్లం, ఐ విల్ వెయిట్ హియర్, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్, వీ మస్ట్ గివ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు ది ప్రైమ్ మినిస్టర్. ఈ రోజులు ఎవడు నన్ను అడగమనండి ఆ మాటలు, వాతో నాకెందుకే, ముందు నేను పోవాలంటాడు. అవునండి, అంత గొప్ప మనిషి అండి ఆయన. వెయిట్ చేశాడు. ఈ కామన్ రోడ్డు దాటిన తర్వాత ఎలా చేసాం, ఈయన మీటింగ్ ఏమో మున్సిపల్ ఆఫీస్కు బ్యాక్ సైడ్ పెట్టాము. ఓకే, ఇందిరాగాంధీ గారి మీటింగ్ ఏమో అలిపిరి కొండ కింద ఒక హై స్కూల్ ఉంది, హై స్కూల్ గ్రౌండ్లో పెట్టాము. ఈయన ఎన్టీఆర్ ఊళ్ళోకి వచ్చాడు, అప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ మినిస్టరు. ఓకే, ఇందిరాగాంధీ మీటింగ్ ఉందండి, ఇందిరాగాంధీ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తుండే ఆయన. ఒక 10-12 వేల మంది జనం ఉన్నారు ఆయన మీటింగ్లో. ఎప్పుడైతే ఎన్టీఆర్ ఊళ్ళోకి వచ్చాడని చెప్పి తెలిసిందో ఆడవాళ్ళు మగవాళ్ళు కాంపౌండ్ వాళ్ళు దూకి గందరగోళంగా పరిగెత్తడం మొదలుపెట్టారు ఈ ఇంటర్వ్యూ చూద్దామని, ఈ మీటింగ్ రావడానికి. అట్లా జరిగిపోయింది. అది 85లో ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి. ఈయన 9వ తారీఖు ఏదో ప్రమాణ స్వీకారం చేశాడు.
చేసిన తర్వాత ఏదో ప్రోగ్రాంలో తిరుపతికి వచ్చాడు ఆయన అఫీషియల్గా సీఎంగా. నగరి దగ్గర ఫాదర్ కుప్పం అనే విలేజ్ ఉంది. అప్పుడు ఏదో ఎస్సీలకు ఉన్న వీళ్ళకి ఏదో గొడవలు అయినాయి. ఓకే. ఆ నైట్ ఈయన మెడ్రాస్ పోవాలి. అప్పుడు మా డిఐజీ ఎస్పీలు ఏం చేశారంటే నైట్ కదా సరే సెక్యూరిటీ ఉన్నా కూడా నువ్వు పర్సనల్గా ఫాలో అవ్వమన్నారు. నేను ఆయన బండిలోనే కూర్చొని మెడ్రాస్ ఫస్ట్ టైం ఆయనతోటి వెళ్ళాను. ఆయన ఇంట్లో డ్రాప్ చేసి వచ్చేస్తాను సార్ అని చెప్పి ఏం మాట్లాడలేదు. కార్లో ఏదో సినిమా వ్యవహారాలు అయ్యి మాట్లాడు. మంచింత లడ్డు ఒకటి ఉంది, తినవయా అని ఇచ్చాడు. నేను ఎక్కడ తింటాను సార్ ఇంత లడ్డు అని చెప్పి కొద్దిగా ప్రసాదంగా తీసుకున్నా. ఆయన శుభ్రంగా తిన్నాడండి, అంత పెద్ద కళ్యాణం లడ్డు. ఏదైనా బాగా తింటాడు ఆయన. అది ఒకటి మాత్రం గొప్పతనం ఆయనకు, అరిగించుకుంటాడు. ఓకే. ఎందుకంటే తెల్లవారుజాము 3 గంటలకు లేచి విపరీతమైన ఎక్సర్సైజులు వ్యాయామం చేస్తాడు కదా, బాగా అరిగించుకుంటాడు. సరే ఆయన వదిలేసి వచ్చాము. 1 year అయిపోయింది సీఎం అయ్యి. మళ్ళా 86 జనవరి 9 లాల్ బహదూర్ స్టేడియం. ఓకే. 1 year యానివర్సరీ జరుగుతూ ఉంటే ముందు వరుసలో వీళ్ళందరూ మినిస్టర్లు వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. మల్లెల బాబ్జీ అని చెప్పి ఒకడు గుంటూరు వాడేవాడు, వాడు ఫ్యానే, ఈయనకు ఫ్యానే. మరి ఎందుకు తెచ్చాడో ఏంటో బాగా తాగున్నాడు. ఒక చిన్న కత్తి కూడా చాకు లాంటిది తీసుకొచ్చి ఆయన స్టాప్ చేయడానికి ప్రయత్నం చేసి అది ఈయన చెయ్యి అడ్డం పెట్టుకుంటే ఇక్కడ పడింది. ఇది అయిన తర్వాత ఒక నాన్నకునే రాజకుమార్ వాళ్ళు ముందు కూర్చున్నారు. వాళ్ళందరూ ఆయన పట్టుకున్నారు, పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇది అయిన తర్వాత అంటే జనరల్గా సీఎం ఉంటే ఎవరిని దగ్గర రానివారు కదండి, ఎలా ఎంటర్ అయిపోయాడు అంటే వీడు ఫ్యానే కదా. ఓకే. వాళ్ళు చాలా మంది తెలుసుడు. వచ్చాడు దగ్గరికి వచ్చి మరి ఎందుకు పుట్టిందో ఎందుకో వాడికి నాకు అర్థం కాల. సరే అయిపోయిన తర్వాత ఇంకా మా డిఐజీ డీజీపీ చంద్రబాబు అప్పుడు పార్టీలో చేరాడు. ఓకే. 6 నెలల్లోనే చేరాడు కదా కాంగ్రెస్ నుంచి. వీళ్ళందరూ కూర్చొని ఎవరిని సెక్యూరిటీ ఆఫీసర్గా తీసుకోవాలి. అప్పటి వరకు ఈ సంవత్సరంలో నెలకు 2 నెలలకి 3 నెలలకి ఒకళ్ళు మారారు. అన్ని రకాలైన అన్ని కులాల వాళ్ళని ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎవరు కూడా దెబ్బకు 5 గంటలకు పోవడం, 5:30కు పోవడం ఇవన్నీ చేయలేకపోయినారు. అది సరే అప్పుడు ఫైనల్గా ఫిబ్రవరి 18 అనుకుంటా గుర్తుంటే కరెక్ట్గా మా డీజీపీ మెసేజ్ ఇచ్చాడు, కమ్ అండ్ రిపోర్ట్ అర్జెంట్లీ బిఫోర్ మీ అని. ఓకే. అప్పుడు తిరుపతి నుంచి ఫ్లైట్ ఉందిగా, ఫ్లైట్లో పడి వచ్చి డీజీపీ ఆఫీస్కి పోయా. నా తెలీదా మీ డిఐజీ ఇంటెలిజెన్స్ దగ్గరికి పోన్నాడు. ఎరాడి అని కేరళ ఆయన. సరే ఆయన అప్పారావు దగ్గరికి పోతే సీఎం సెక్యూరిటీ చాలా ప్రాబ్లం అయింది, ఎక్కడ పోయినా లక్షల మంది వస్తున్నారు, అందరు కాళ్ళ మీద పడుతున్నారు, ఎవడు కాళ్ళు అవుతాడో తెలియదు, ఎవడు నిజమైన భక్తులో తెలియదు, నువ్వు జారాలా అన్నాడు. అరే ఆ పోస్టు పైరవీలు చేసుకునే వాళ్ళకయ్యా, అది నాకెందుకు, నేను కూడా డైరెక్ట్గా పోలీసులోకి వచ్చి ఉంటే అట్లా ఉండేవాడినేమో. ఏదో లెక్చరర్గా గౌరవంగా కొన్ని పుస్తకాలు రాసుకొని అవి లెవెల్లో ఉన్నా నేను, నాకు వద్దు బాబు అటువంటి, నాకు వద్దండి అన్నా నేను. లేదు ఒక 6 నెలలు నువ్వు తప్పకుండా జారాలి, ఇప్పుడు ఏమవుతుందో లేదో చూసావు కదా మల్లెల బాబ్జీ గారి వ్యవహారం అది అన్నాడు. ఏం చేయాలి ఇంకా, అది తెల్లవారుజామున 5 గంటలకి సీఎంని కలుద్దాం రండి అన్న. పోలీసులో ఒక స్థాయి వరకే మనం ఆరోగ్యం చేయగలుగుతాం, ఇంకా పై ఆఫీసర్ చెప్పిన తర్వాత ఇంకా ఏం అనలేం కదా. అప్పటికి మన అభిప్రాయం చెప్పాము, ఆయన కూడా కుదరదు అన్నట్టుగా మాట్లాడారు. ఇక హ్యాబిట్స్లో ఫస్ట్ ఫ్లోర్లో 5 గంటలకు వెళ్ళాము. బాలకృష్ణుడు కూర్చున్నాడు, ఎన్టీఆర్ మంచి తెల్లటి వస్త్రాలు వేసుకొని, మంచి రూమ్ అంతా సాంబ్రాణి పొగ, ఏదో ఒక గుడిలో పోయినట్టుగా అనిపించింది నాకు. ఏదైనా పోయా సెల్యూట్ చేసాం. బ్రదర్ నిన్న ఎక్కడో చూసినట్టుగా ఉంది అన్నాడు ఫస్ట్ డైలాగ్. మీరు అంతకుముందు తిరుపతిలో ఆపారు అక్కడ, ఇందిరా చెప్పాం కదా మనం మొహమాటం ఎందుకు, ప్రైమ్ మినిస్టర్ వస్తా ఉంటే మిమ్మల్ని ఆపాను కదా సార్ నేను. అవును గుర్తొచ్చింది, రేపు మంచి రోజే, రేపు జాయిన్ అవ్వండి అన్నాడు. ఇంకా రెండో మాట లేదు. అది అరే ఇబ్బంది అంటే నాకు ఇది ఫిబ్రవరి నెల, అప్పుడు నా కూతురు తిరుపతిలో చదువుతుంది, నా కొడుకు గుంటూరులో లాయల పబ్లిక్ స్కూల్లో ఉన్నాడు. ఇప్పుడు ఫిబ్రవరిలో టీసీలు ఇవ్వరండి వాళ్ళు, ఒకవేళ వచ్చినా కూడా ఇక్కడ సీటు దొరకదు. ఫిబ్రవరి మార్చిలో ఎండింగ్ అయితే అకాడమిక్ ఎవరిస్తారు, ఇవ్వరు కదా. అవన్నీ నాకు తెలియదు, మీరు చూసుకోండి అని. డీజీ ఆయనేమో
నీకెందుకు సీట్లు గీట్లు ఇప్పిస్తా కదా అని మాట్లాడు. తర్వాత ఎవడు పట్టించుకోలేదు అనుకోండి, అది వేరే వ్యవహారం. ఇంకా అట్లా ఒక 10 days లోపల వస్తాను సార్ అన్నాడు. జాయిన్ అయ్యా ఫిబ్రవరి ఎండింగ్. చేరినవి అలా విశేషం. ఈ 5.5 సంవత్సరాల్లో ఎప్పుడు ఒక మాట అంటాం కానీ, కోపట్టం కానీ, లేకపోతే నువ్వు డ్యూటీ సరిగా చేయలేదు, నువ్వు టైంకి రాలేదు, ఇట్లా మాట్లాడటం కానీ ఎటువంటిది లేదు. నేనే లిబర్టీ తీసుకొని, సార్ మీరు 3:30కి లేస్తారు బ్రహ్మముహూర్తం అని, మీరు అది అన్నీ చేసుకొని స్నానం పానం అయ్యేటప్పటికి 5 గంటలకు ఫుల్గా బ్రేక్ఫాస్ట్ చేసి వస్తారు. మేము లేసేదే 6 గంటలకు లేస్తాము, ఎప్పుడో 9ంటికి 8:30కో బ్రేక్ఫాస్ట్ చేస్తాము. మేము 5ంటికి వచ్చి మేము చేసేది ఏముంటది, ఇంటర్వ్యూలో 8ంటికి కదా మొదలయ్యేది, నేను 7 గంటలకల్లా వస్తాను, నీ ఇష్టమయ్యా ఏ టైం కనరా. ఆయన కూడా పడింది అనమాట, వీడు డ్యూటీ ఎగ్గొట్టే రకం కాదు, సిన్సియర్గా చేస్తాడు అనేది పడింది ఆయనకు బాగా. అందువల్ల నాతోటి ఎప్పుడు ఇంటర్ఫియర్ అయ్యాడు కాదు డ్యూటీ టైంకు. అట్లా 7-7:30కు వచ్చేవాడు నేను. ఇంకా నేను వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ మొదలయ్యాయి. అది చాలా మంది మనకు తెలుస్తారు కాబట్టి తెలిసిన వాళ్ళు మమ్మల్ని పంపిస్తాం, తెలియని వాళ్ళు దాన్ని ఏందినైనా ఎందుకు ఏమిటి సంగతి అని ఓ లిస్టు రాసేసి ఆయన ముందు పెట్టేవాళ్ళం. ఆయన నెక్స్ట్ అయితే పిలిచేవాళ్ళం. ఎక్కడో ఒక చోట ఆఫీసులో కానీ, ఇంట్లో కానీ, సెక్రటేరియట్లో కానీ, లేకపోతే గండిపేటలో కానీ, ఎక్కడో ఒక చోట చివరి కారు దగ్గర అయినా కానీ బలవంతంగా అన్ని ఆపి ప్రతి వాడిని కలపడం చేసేవాళ్ళం సక్సెస్ఫుల్గా. ఎవరు కూడా నేను ఇంత దూరం నుంచి వస్తే ఎన్టీఆర్ని చూడలేకపోయాను అని బాధపడే అవకాశం లేకుండా అది అందరికీ అవకాశం ఇచ్చారు. అది అయితే ఈయన అనుభవంలో ఎప్పుడన్నా కక్షపూర్తి రాజకీయాలు చేశారంటారా? లేదండి, అస్సలు లేదండి. అంటే ఈయన నాకు అధికారం ఉంది కాబట్టి వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటాను లేదు. ఇప్పుడు మీకు అన్యాయంగా ఇందిరాగాంధీ ఆనాటి గవర్నరు రామ్లాల్ గారిని పెట్టుకొని ఈయన భాస్కరరావు గారిని సీఎం చేశారు కదా. అవునండి. మరి చాలా కక్ష ఉండాలి కదా ఇందిరాగాంధీ మీద. అవునండి. ఆయన ఏం లేదు, ఆయన చనిపోయినప్పుడు ఈయన పోయి నివాళులు అర్పించాడు. చనిపోయినాను మనకేం అవసరం అనుకోవచ్చుగా. అవునండి. అంటే అపోజిషన్ పార్టీస్ వాళ్ళ మీద కానీ ఎవరి మీద అట్లేదండి. ఎందుకంటే ఈ దేశంలో కమ్యూనిస్టుని బీజేపీని కలిపి తెలుగుదేశం పోటీ చేసింది ఎక్కడన్నా ఉందా? బీజేపీకి కమ్యూనిస్టులు పడరు కదా. అవునండి. ఈయన టైంలోనే కదా కమ్యూనిస్టులు, బీజేపీ, తర్వాత టీడీపీ అందరు కలిసి పోటీ చేశారు. గొప్ప వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి పద్మశ్రీ బిరుదుతోటి పోయింది ఆయనకు. లేకపోతే ఎవరెవరికో పద్మభూషణలు పద్మవిభూషణలు అన్నీ వచ్చినాయి. అవునండి. ఆయనకి ఎందుకు రాలేదు? రాజకీయ వల్ల కారణం. అదే మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఏదో 100 రూపాయల బిళ్ళలు అవునండి రిలీజ్ చేసింది. వాటికంటే ఇది ఇస్తే మన భారతరత్న ఇస్తే అందరూ సంతోషిస్తారు. అవునండి. ఎందుకంటే ఎంజీఆర్కి ఇచ్చారు. అంటే మన తెలుగు వాళ్ళ గౌరవం కానీ, తెలుగు వాళ్ళకి ఎవరన్నా ఒక ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది మన ఎన్టీఆర్. అందులో సందేహం ఉందండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తే జనసేన టీడీపీ కలిస్తే ఎలా ఉంటుంది అంటారు? రెండు కలిస్తే ఏ చీకులాట లేకుండా కనుక సీటు జాగ్రత్త పంచుకుంటే స్వీప్ చేస్తారు. రెండు అధికారంలో గ్యారంటీ. ప్రభు ఒకటండి, ఇప్పుడు వాళ్ళు కలుస్తారా లేదనేది వేరే వ్యవహారం, కానీ అందులో కొంతమంది పుల్లలు పెడుతుంటారు. అవునండి. ఆయన సీఎంగా ఉండు ఏదో మాట్లాడతారు. అవునండి. వాళ్ళ ఉద్దేశం ఏంటి? చెడగొట్టడానికి. అది. బట్ వ్యతిరేకత అనేది బాగా వచ్చింది. ఆ వ్యతిరేకత ఎంతవరకు ఓటు రూపం దాల్చుద్దా అనేది చెప్పలేము. ఇప్పుడు ఏదో దొంగోట్లు చాలా చేస్తున్నారు అది ఇది అని వస్తున్నాయి వార్తలు. అవునండి. అల్టిమేట్గా పబ్లిక్ అంటే వాళ్ళు ఏమంటారంటే ఈ ఎక్కువగా ఒక వర్గం వాళ్ళని, అంటే ఆంధ్రాలో ఒక వర్గం వాళ్ళకి డిఎస్పీ పోస్టులు ఎక్కువ ఇచ్చేశారు. అవి అన్యాయం అండి, అబద్ధాలండి. ఇప్పుడు ఈ దరిద్రం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారితో వచ్చిందండి ఇదంతా కూడా. దేశవ్యాప్తంగా కూడా ఏడవీడు అడుగు పెట్టినా కూడా అక్కడ కులాల పోరాటాలు. కులం ఎందుకండి నాకు అర్థం కాదు వీళ్ళకు. నువ్వు మెరిట్లో ఉన్నావండి. ఓకే. ఇప్పుడు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలోనే మీరు చేసింది. ఆంధ్ర యూనివర్సిటీ అండి. ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఒకప్పుడు వైట్ వాష్ చేయడానికి డబ్బులు లేకపోతే రిజైన్ చేశాడండి.
ఇవాళ ఎట్ట తగలబడింది, ఆడ రెడ్డికి ఇస్తే ఈడ బీసీకి ఇవ్వండి, ఆడ బీసీకి ఇస్తే ఈడ ఎస్సీకి ఇవ్వండి, ఈడ మహిళకి. ఇదేం దరిద్రం అండి. ఒక యూనివర్సిటీని మెయింటైన్ చేయాలంటే కావాల్సిన పాండిత్యం ఉండాలి దగ్గర, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఉండాలా. అవేమి లేకుండా కులాన్ని బట్టి అన్నీ చేస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు కులంలో ఇప్పుడు బీసీల్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి 2-3 ఇవ్వండి, నష్టమే ఉంది. అలా కాకుండా ఈ కులానికి మనం ఇది చేస్తే ఈ కులం వాళ్ళు మనకు ఓట్లు వేస్తారు. కులం వాళ్ళు ఓట్లు వేసేది ప్రజలందరికీ. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అది టీడీపీ ప్రభుత్వం అన్నారు, టీడీపీ పార్టీ, అది ప్రభుత్వం అందరిది. ఓటు వేయని వాళ్ళది కూడా ప్రభుత్వమే. మనలాంటి వాళ్ళు ఓటు వేయాలనుకోండి, న్యూట్రల్స్, వాళ్ళది కూడా ప్రభుత్వమే కదా. అది పోయింది. వాళ్ళ ప్రభుత్వానికి పార్టీకి ఉండేటువంటి మధ్యలో ఉండే సన్న లైన్ డిఫరెన్స్ అది పూర్తిగా పోయింది. ప్రభుత్వ ప్రోగ్రామ్ కూడా పార్టీ జెండాలు కట్టడం, దేవాలయాలు జాతరాలు జరుగుతుంటే పార్టీ జెండాలు కట్టడం, ఇది దరిద్రం. అది ఇంతకుముందు ఇట్లా ఉండేది కాదు. మరి ఇలా బూతులు తిట్టుకోవడం ఉండేదంటారా? సైన్గా తిడుతున్నారు కదండి. నీచమైన భాష అంటే నువ్వు చెప్పదలుచుకుంటే ఏంటి సమాజానికి? అంటే ఒకళ్ళైతే నువ్వు మగవాడివా, ఒక ఆడవాళ్ళు అయితే ఈ పొలిటీషియన్స్ అయితే ఏమన్నారంటే నువ్వు మగవాడు అయితే అని అంటున్నారండి. అదే మగవాడు అయితే, మగవాడు అయితే ఎట్లా రుజువు చేసుకుంటాడు? ఈ దౌర్భాగ్యం అండి రాజకీయాల్లో. ఒకప్పుడు నెహ్రూ లాంటి వాడు ఎంతో టవరింగ్ పర్సనాలిటీ ఆయన యూపీలోనూ ఇక్కడ ప్రోగ్రామ్ పోయితే సడన్గా ప్రొవోక్ అయ్యి అక్కడ ఉన్న ఆఫీసర్ని ఈ బ్లడీ ఫెలో, యూస్లెస్ ఫెలో అని తిట్టాడు. తర్వాత రియలైజ్ అయ్యి వెళ్ళేటప్పుడు సారీ చెప్పిపోయినాడు. ఓకే, అది అది వాళ్ళ ఇది నాయకత్వ లక్షణం కానీ క్యారెక్టర్ కానీ. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మంచి లాయర్. ఆయన ఒక కేసు విచారణ చేస్తూ ఉంటే ఆయన భార్య చనిపోయిందని చెప్పి టెలిగ్రామ్ వస్తుంది. టెలిగ్రామ్ చూసుకొని జేబులో పెట్టుకుంటాడు. కేసు అయిపోయిన తర్వాత బాధపడుతుంటాడు. అది అప్పుడు ఏంటంటే ఇది సంగతి అంటే, అరే నువ్వేంటయ్యా భార్య చనిపోతే నువ్వు కేసు ఎట్లా వాదించావు అంటే, నా భార్య చనిపోయింది ఎలాగూ రాదు, నేను కేసు వాదించకపోతే వీడు అన్యాయం అయిపోతాడు. అవునండి, అవును. మరి అటువంటి మనుషులు ఉన్న దేశం అండి ఇది. అయితే ఇంకా ఎంత దరిద్రం పట్టిందో అంత దరిద్రం పట్టింది, అన్ని రకాలుగా భ్రష్టు పట్టిపోతా ఉంది. ఈ ముద్రగడ పద్మనాభం కేసు కూడా ఒకసారి ఎన్టీ రామారావు విషయంలో ఒక గొడవ అయినట్టుందండి. ఏముంటాయి ఆయన ఒక అప్పుడు అలాగే పవన్ కళ్యాణ్తో కూడా గొడవ పడుతున్నాడు. ఆయన ఒకే క్యాస్ట్ అయ్యి ఉండి క్యాస్ట్ అయినంత మాత్రాన గొడవ పడకూడదని ఎక్కడ ఉంది. కానీ బట్ అంటే కాపులు ఏమంటారంటే ఒక మంచి అవకాశం వచ్చింది పవన్ కళ్యాణ్కి, ఒకవేళ తెలుగుదేశం జనసేన పంచుకునే అనుకోండి, ఒక 3 years ఒకళ్ళు 2 years ఒకళ్ళు అలా సీఎంగా అవకాశం ఉంది కదా, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడానికి అవకాశం ఉంది. ముద్రగడ పద్మనాభం కొద్ది బ్రేక్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందని కొన్ని రాజకీయ వర్గాల వాళ్ళు అంటున్నారండి. ఇప్పుడు మీకు చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ గొప్పోడు కాదు కదా. చిరంజీవికి ఎన్ని ఓట్లు వచ్చినాయండి? 16 సీట్లు వచ్చినాయి. 18 వచ్చినాయండి. 18 సీట్లు వచ్చినాయి అనుకుందాం. పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు 16% 15% వచ్చింది. మరి నువ్వు సీఎం కావాలంటావు కాసేపు, నేను ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చనేమను అంటావు కాసేపు, నేను పదవి కోసం రాలేదు అంటావు కాసేపు. ఏం మాట్లాడుతున్నావు? ముందు సెంటెన్స్కి తర్వాత సెంటెన్స్కి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. అది కొద్దిగా స్టెబిలిటీగా ఉంటే బాగుంటుందండి. అండర్స్టాండింగ్ ఉండి నువ్వు ఓకే ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడుకోవడం, నాకు మంత్రి పదవులు ఇవ్వండి, నాకు అది చేయండి ఇది అనుకుంటే పర్వాలేదు. కానీ ముందే ఈ కన్ఫ్యూజన్ ఏంటండి? అయితే రాబోయే ఎలక్షన్లో ఏపీలో ప్రభుత్వం మారడానికి అవకాశం ఉందంటారు వీళ్ళిద్దరు కలిస్తే. ప్రభుత్వ వ్యతిరేకత బాగుంది. అది ఎంతవరకు 6 నెలల్లో వీళ్ళు ఎంతవరకు స్ట్రీమ్ లైన్ చేసుకుంటారనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే వైసీపీ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే చాలా పథకాలు మేము అమలు పరిచాము. వాళ్ళ నమ్మకం ఏంటంటే ఇప్పుడు అప్పు తెచ్చి పెడుతున్నామా లేకపోతే ఆదాయం తెచ్చి పెడుతున్నామా అనేది కాదు సమస్య. సంక్షేమ పథకాల కింద డబ్బులు పంచుతున్నాం మేము. అవును, ఆ డబ్బులు పంచే వాళ్ళందరూ మాకు ఓట్లు వేస్తారు. ఓకే,
తర్వాత గ్రామ సచివాలయాలు ఉన్నాయి, వాలంటీర్ల వ్యవస్థ ఉంది, వీళ్ళందరూ మాకు ఓట్లు వేపిస్తారనేది నమ్మకం వాళ్ళకి. ఓకే. అయితే ఆఖరిగా అసలు ఎన్టీ రామారావు గారిది విషయం తీసుకుందామండి. ఆయన దినచర్య ఎలా ఉండేది ఆఖరిగా చెప్పండి సార్. అసలు ఏంటి మార్నింగ్ ఎప్పుడు మీ దగ్గర ఒక 6 సంవత్సరాల వరకు వర్క్ చేస్తారు ఆయన, అసలు ఇలాగా దినచర్య ఎలా ఉండేది? ఆయన దినచర్యలో మార్పు లేదండి. రాత్రిపూట 10 గంటల వరకు మేలుకొని ఉన్నా 3 గంటలకు లేస్తాడు, 2 గంటలకు పడుకున్నా 3 గంటలకు లేస్తాడు. ఓకే. మామూలుగా అయితే ఆయన 7 గంటలకు పడుకుంటాడు నైట్. నైట్ ఎప్పుడు కూడా అంటే ఏదన్నా ప్రోగ్రాంలో ఉంటే తప్ప మామూలుగా అయితే 7 గంటలకు పడుకుంటాడు. ఓకే. 3 గంటలకు లేస్తాడు, 3:30కు లేస్తాడు, బ్రహ్మ ముహూర్తం అనేది. ఓకే. 1 గంటన్నర 2 గంటల పాటు వ్యాయామం చేస్తాడు. వ్యాయామం అంటే ఏంటి? ఫిజికల్గా బస్తీలు తీస్తాడు, తర్వాత యోగా బాగా చేస్తాడు, చెమటలు పట్టిపోతాయి. ఓకే. ఇంకా తర్వాత స్నానం అది చేసేసి 5 గంటలకి బ్రేక్ఫాస్ట్ కూడా ఫుల్గా తింటాడు, కోడి తింటాడు ఆయన, ఏ అనుమానం లేదు. మనల్ని కూడా అక్కడ తినమంటాడు. అంటే బ్రేక్ఫాస్ట్లోనా లేకపోతే లంచ్? బ్రేక్ఫాస్ట్లోనైనా లంచ్లోనైనా ఎప్పుడే అవైలబుల్ ఉంటే తినేస్తాడు. అది అంటే నాటుకోడి ఇష్టం అంటారా మళ్ళీ మామూలు చికెన్? నాటుకోడి తింటాడు. తర్వాత ఇక లేచిన తర్వాత 5 గంటలు దాటిన తర్వాత ఇంకా ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తుంటారు, ఎవరు ఆఫీసర్లు ఎవరు వస్తారు కదా ఆడ నుంచి. ఇక మామూలుగా మధ్యాహ్నం లంచ్ కూడా పెద్దగా తిండు ఆయన, రైస్ పెద్దగా తిండు. ఇక తినకూడదంటూ లేదు ఆయనకు. ఓకే. ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, షుగర్ ఉన్నా, లేకపోతే బీపీ ఉన్నా, హార్ట్ సర్జరీ అయినా జిన్ను దగ్గర నుంచి, వెన్నపూస దగ్గర నుంచి, స్వీట్ల దగ్గర నుండి అన్ని తింటాడు ఆయన. ఓకే. ఏ తినకూడదో మళ్ళా అంటాడు షుగర్ వాళ్ళం, అన్ని తింటాడు ఆయన. అవన్నీ కూడా ఈ ఎక్సర్సైజ్ దెబ్బకి అది అవుతా ఉంటాయి, న్యూట్రలైజ్ చేయమాట. మధ్యాహ్నం పడుకునేవారు అంటారా? మధ్యాహ్నం పడుకోవడం ఎప్పుడు ఉండదండి, ఇంకా నైట్ ఎవరు లేకపోతే కాసేపు. కాకపోతే ఆయనకు అదృష్టం ఏంటంటే 5 నిమిషాల్లో గాఢ నిద్రలో పోతాడు ఆయన. ఓకే. ఫ్లైట్లో పోతున్నా, నేను హెలికాప్టర్లో పోతున్నా, 5 మినిట్స్లో మంచి నిద్ర పడతాడు, మరి ఫ్రెష్గా వస్తుంది మొహం. అది మన వల్ల కాదు. అది కష్టం మాత్రం అంత మాత్రం కష్టపడేటువంటి మనిషిని మనం చూడలేమండి. అది ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, ఎందుకు ఇంత కష్టపడుతున్నాడైనా, మగడం లేని మహారాజుగా బతికాడు, సినిమాల్లో అనుభవించని ఆనందం లేదు, రాని పేరు లేదు, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు ఇంత కష్టపడిపోతాడో అనుకుంటాం మనం కూడా. కాకపోతే ఆయన నేచర్ అలాంటిది. సార్ ఇది ఇప్పుడు ఎన్టీ రామారావు గారు తన చైతన్య రథాన్ని వాళ్ళ కొడుకు రన్ చేశారు అంటున్నారండి, హరికృష్ణ. అలాగే బాలకృష్ణతో ఎలా ఉండేవారు? తన అంటే ఈ సినిమా రంగం తన యొక్క వారసుడేమో బాలకృష్ణ అని చెప్పారండి. అలాగే సినిమా రాజకీయంగా అది అయితే సినిమా వారసుడు అయితే బాలకృష్ణ. హరికృష్ణ గురించి అసలు ఎలా మాట్లాడేవారు? ఆయన కొద్దిగా అగ్రెసివ్గా ఉన్నట్టు అనిపించేదండి మాకు చూడడానికి. అంటే హరికృష్ణ ఎప్పుడు కూడా నేను ఒక చీఫ్ మినిస్టర్ గారి కుమారుడినని, ఒక ఎన్టీఆర్ అంటే గొప్ప ఫ్యామిలీలో నేను ఒక సభ్యుడినని ఏ రోజు అతను గర్వపడటం కానీ ఆ విధంగా బిహేవ్ చేయటం కానీ ఉండేది కాదు. ఈవెన్ డ్రైవర్లతో కూడా మిగిలిన కొడుకుల కంటే కూడా డ్రైవర్లంతా అతన్ని లైక్ చేస్తారు హరికృష్ణని. ఎంత సింపుల్ మ్యాన్ అంటే నన్ను మామ అని పిలిచేవాడు. ఓకే. ఇప్పుడు చైతన్య రథం ఏ ఊరి దగ్గర పోయి ఆగుతుంది కదా, ఒక ఊరి దగ్గర ఆగినప్పుడు ఈ కార్పెట్ ఇది ఉంటుంది కదా మన లారీల మీద కప్పేది, టార్పాలిన్, దాన్ని బండి కింద వేసుకు పడుకునేవాడు. అంటే మామూలు డ్రైవర్ లాగా లేదు, కాసేపు పిచ్చపాటి మాట్లాడుకునేవాళ్ళం. ఆయన సిగరెట్ కాల్చేవాడిని, నేను సిగరెట్ కాల్చేవాడిని. నా జేబులో ఆయన తీసుకునేవాడు, ఆయన జేబులో నేను తీసుకునేవాడిని. ఎన్టీఆర్ గొప్పతనంలో ఇది కూడా ఒకటండి, తన పిల్లల్ని ఎవరినైనా, మా పిల్లల్ని కానీ ఆడపిల్లల్ని కానీ ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్న టైంలో సెక్రటేరియట్ గేట్ దాటలేదు. ఇవాళ ఎమ్మెల్యే తమ్ముడు, వాడి కొడుకు, బావమరది, ఇంకొకడు అంతా పెత్తనాలు చేసేవాళ్ళే కదా. అవునండి. ఒక్క కొడుకు కానీ ఒక కూతురు కానీ పోనీ ఆఫీసర్ తోటైనా ఏదో మాకు ఈ ట్రాన్స్ఫర్ కావాలా, మాకు తెలిసిన వాళ్ళు అది ఇదని అడిగిన సందర్భాలు లేదు.
ఇక హరికృష్ణ అయితే ఇంకా చాలా సింపుల్ మ్యాన్ అనమాట. ఆయన అందరితోటి బాగుంటాడు, తనకు అసలు గర్వం లేదు. దురదృష్టం తను సొంతంగా డ్రైవ్ చేస్తూ చనిపోవడం అనేది చాలా దురదృష్టం. ఎక్స్పర్ట్ డ్రైవర్ అతను, చాలా ఎక్స్పర్ట్. చైతన్య రథాన్ని నడపడం అంటే సామాన్యం కాదు. ఒకరోజు జనాలు మామూలు రోడ్డు మీద నడపడం ఎవడన్నా నడిపేస్తాడు, విపరీతమైన జనాలండి, జనాలు విపరీతంగా. ఒకసారి మేము చిత్తూరు జిల్లాలో ఎలక్షన్ ముందు ప్రయాణం చేస్తున్నాం. చంద్రగిరి ఏరియా నుంచి మెయిన్ రోడ్డుకి ఎక్కి చిత్తూరు టౌన్కు పోవాలి. అక్కడ నుంచి 30 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది. చిత్తూరు టౌన్కు ఒక 4-5 కిలోమీటర్ల ముందు రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉంది. అండర్ బ్రిడ్జ్ ఉంది. అడిగి పోయేటప్పుడు పెద్ద ఆయనే పాపం, నర్సయ్య గారు మీరు ముందు పైలట్ కార్లో కూర్చోండి, జనం విపరీతంగా ఉంటారు, మీరైతే అదిలించుకుంటూ పోతారు అన్నారు. మా ఇన్స్పెక్టర్లు ఇద్దరిని పైన కూర్చోబెట్టాం. డిఎస్పీ పైన ఉన్నాడు. ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేటప్పటికి మా వాళ్ళు చెప్తూనే ఉన్నారు, సార్ రైల్వే ట్రాక్ ఉంది, తల ఉంచండి అని చెప్తున్నారు. ఈయన వంచాడు. ట్రాక్ 2 పట్టాలు ఉంటాయి కదా, ఫస్ట్ పట్టా కింద ఉంచాడు. ఆ రెండో పట్ట దాటక ముందే తల పైకి ఇచ్చాడు. పట్టుమని శబ్దం వచ్చింది. వచ్చినప్పటికి బండి ఆపాం. బ్లడ్ వస్తూ ఉంది ఇట్లా. నైట్ 8-8:30 అయింది. ఏడుపు తగులుకున్నాడు హరికృష్ణ. తన వల్ల జరిగిందని, తను డ్రైవింగ్ చేస్తున్నాడు కదా మరి. ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది ఇప్పుడు? నా డ్రైవింగ్లో మీకు దెబ్బ తగలడం అది. సరే కొద్దిగా బాధపడ్డాం. ఏదో ఒక గుడ్డ చేసేసి కట్టుకట్టాం. చిత్తూరు మీటింగ్ దగ్గరికి పోయాం. జనం ఒక 30-40 వేల మంది ఉన్నారు. ఝాన్సీ లక్ష్మణి ఆమె పోటీ చేస్తా ఉంది అక్కడ. నాకు తెలుసు, వాళ్ళ నాన్న డిప్యూటీ కలెక్టర్గా చేశాడు. జనం అంతా ఇది ఎన్టీఆర్ మీద రాళ్ళు వేశారు, దెబ్బలు తగిలినాయి, కట్లు కొట్టుకొని వచ్చారని చెప్పి పెద్ద కమోషన్ అన్నమాట జనంలో, అలజడి. నేను చెప్పిన మైకులో చెప్పి, ఏం కాలేదురా బాబు, ఇట్లా జరిగింది, మీరు తొందరపడొద్దు అనవసరంగా అని చెప్పి. అప్పుడు త్రివిక్రమరావు గారు వీళ్ళ బ్రదరు, ఎన్టీఆర్ బ్రదర్, ఆయన కూడా ఉన్నాడు మా దగ్గర. ఆయన, నర్సయ్య గారు మనం చెప్తే మూర్ఖుడు వెండో, మొండి పట్టుదల, ఏం చేద్దామన్నాడు. మరి నువ్వు సొంత మనిషి, నువ్వు చెప్పకపోతే, నువ్వు చెప్తే వినకపోతే నేను చెప్తే వింటాడాయా? అందులో ఈయన ఉపన్యాసం మొదలుపెట్టి నరాలన్నీ బిగదీసి మాట్లాడతాడు. దాంతో బ్లడ్ ఇంకా కారుతూనే ఉంది. మేము కట్టుకట్టినా కూడా నరాలు ఉబ్బిపోయి. తెలుగుదేశం ప్రజలు అలా మాట్లాడుతుంటారు. నేనప్పుడు ఇంకా ఆవిడ ఝాన్సీ లక్ష్మి తెలుసు కాబట్టి, అమ్మ చూడు ఆయన ఇట్లా ఆపడు, మేము ఎంత చెప్పినా వెండో, నువ్వు మైక్ పట్టుకొని అన్నా నేను గెలుస్తున్నా, మీరు ఆవేశపడొద్దు, మాట్లాడొద్దు అని చెప్పి బ్రతిలాడి కళ్ళని పెట్టుకో అని చెప్పి చెప్తే ఆమె అట్లే చేసింది. ఆపాడు. ఆపిన తర్వాత బలవంతంగా హెడ్-క్వార్టర్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే, సీఎం వస్తూ ఉంటే కనీసం అక్కడ అంబులెన్స్ ఉండాలి కదా. అవునండి. అంబులెన్స్ లేదు, కరెంటు లేదు హాస్పిటల్లో, ఎక్స్రే లేదు. ఏం చేయాలో మనకి? పైపెన్ దెబ్బ, ఇది స్కల్ ఏమన్నా అయిందో మనకు తెలియదు కదా, చీకటి. ఇంకా అదే పనిగా రాయవలూరు పోయాం. రాయవలూరు పోతే హాస్పిటల్లో వాళ్ళు ఎక్స్రేలు అన్నీ తీసేసి, ఏం లేదులేండి, సూపర్ ప్లేస్ దెబ్బే, స్కల్కి ఏం కాలేదు, లోపల ఏం కాలేదు అనగానే పదండి అంటాడు ఈయన ఎన్టీఆర్. మేము రావండి, ఇవాళ రెస్ట్ తీసుకోవాల్సిందే ఇక్కడ మీరు, వాళ్ళు ఏం చెప్పినా కూడా అని బలవంతంగా పెట్టాం. అది చాలా మంచి మనిషి అండి అతను. అయితే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం పార్టీని కాపాడారండి, ఆ లక్ష్మీపార్టీ దగ్గర నుంచి కాపాడారు. అయితే ఇప్పుడు అప్పుడే కాదు, అంతకుముందు కూడా భాస్కరరావు టైంలో కూడా మైసూరులో కాపాడింది కూడా ఆయనే. 2 సార్లు జరిగింది. ఇప్పుడు 3వసారి ఏంటంటే, ఈ జగన్ ప్రభుత్వం మీద తిరుగుబాటులాగా ఉంది కొద్దిగా. ఈయన కొద్ది పెద్ద ఆయన కాబట్టి నెక్స్ట్ ఎవరు అవకాశం తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్కి అవకాశం ఉందంటారా? లోకేష్ ఒక ఆయన ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్. ఇది వాళ్ళే కావాలని ఉంది, ఇంకొకళ్ళైనా కావచ్చు, ఏముందండి దానికి. ఇప్పుడు వారసత్వం ఇది ఏమైనా రాజకీయ రాచరికమా? కాదు కదా. తండ్రి తర్వాత కొడుకు రావాలా, కొడుకు తర్వాత ఇంకోళ్ళు రావాలా, అదేం లేదండి. ప్రజలు ఎవరు ఎన్నుకుంటే వాళ్ళు, అది ఎవరైనా రావచ్చు. పార్టీలో ఎవరైనా కొత్త ఇంకో నాయకుడు కూడా వచ్చినా, జూనియర్ ఎన్టీఆర్ అయినా కావచ్చు, లోకేష్ అయినా కావచ్చు, ఇంకొకళ్ళైనా కావచ్చు, దానికేముందని. అది ఇప్పుడు చెప్పలేము మనం అట్లా.
అంటే వీళ్ళు ఏమంటారంటే లోకేష్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్ పక్కన పెట్టారు అంటుంటారు. పక్కన పెట్టేది ఏముంది, అతని సినిమాలు అతను చేసుకుంటున్నాడు. ఈయనేమో ఈ 2-3 ఏళ్ళ నుంచి మినిస్టర్గా చేసి ఎమ్మెల్సీగా ఉండి ఉన్నాడు కదా. పక్కన పెట్టడం అంటూ ఇదేం కాదు లేకండి అది. సరే ఆల్రెడీ ఇప్పుడు 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఏమో మినిస్టర్గా చేశాడు అతను లోకేష్. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ ఉంది. మరి ఇతనేమో జూనియర్ ఎన్టీఆర్ ఏమో సినిమాల్లో బిజీగా ఉన్నాడు కదా, ఆస్కార్ అవార్డు అది ఇదంతా. మరి రావాలనుకుంటే రావచ్చు, ఏముంది, వాళ్ళ తాత పార్టీని ఎవరు కాదంటున్నారు, అందరు కావాలనే అంటారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తే మంచిదనే అంటారు. వీళ్ళు రాజకీయ నాయకులు ఏందని కొంతమంది వాడు వస్తే మంచి వీళ్ళు దెబ్బతింటారని, లేకపోతే వీళ్ళు ఏదో చేస్తారని. ఇప్పుడు కుచిత రాజకీయాలు అయినప్పుడు ఏం మాట్లాడతారండి. ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఇక్కడ కూడా అంతే కదా. తెలంగాణలో కేటీఆర్ ఎందుకు రాకూడదండి? కేటీఆర్కి ఏం చదువు లేదా, తెలివి లేదా, మినిస్టర్గా బాగా చేస్తున్నాడు కదా. అందువల్ల తప్పది, అసలు ఆలోచనే తప్పు అనమాట. అంటే ఓట్లేండి ఇది ఏంటంటే ఈ తెలుగుదేశంను జనసేన కలిస్తే కొద్దిగా టఫ్ కాంపిటీషన్ అంటున్నారు చాలామంది. అవును, అది కలవటము. తర్వాత ఓట్లు, ఇప్పుడు నాయకులు కలవటం కాదు కదా, కింద ఓట్లు కూడా పర్కులేషన్కి పోవాలి. అది వాళ్ళకి వీళ్ళు వేసుకోవడం, వీళ్ళు వాళ్ళు వేసుకోవడం జరిగితేనే అప్పుడు ఉపయోగం. అదే. మరి మీరు ఎలాగ రెస్ట్ తీసుకున్నారా, లేకపోతే ఏమైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొంటుంటారా? మీరేమన్నా ఇంట్లో ఏం చేస్తుంటారు ఇప్పుడండి? ఏమి లేదండి, ఏదో చిన్న చిన్న పనులు, వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు వస్తుంటారు. నేను మామూలుగా 5:30, 6కి లేస్తాను. లేచేసి అప్పటికంటే మా మిస్సెస్కి ఈ మధ్య కొంచెం ఆరోగ్యం సరిలే అవుతాం, కొద్దిగా లేట్కి లేస్తాయి 7:30కి. ఓకే. కాఫీ పెట్టుకొని కాఫీ తాగేసి ఒక అరగంట యోగా చేస్తాను. ఆ తర్వాత 45 మినిట్స్ వాకింగ్ చేస్తా. ఓకే. ఆ తర్వాత స్నానం పానం. అది ఓకే. అది మీరు ఆరోగ్యంగా ఉండాలని మంచి అంటే మంచిగా ఏమైనా అవకాశం ఉంటే సామాజిక సేవ కార్యక్రమం పాల్గొనాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఓకే, నమస్తే.